నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. సమాజ సేవలో భాగస్వాములు కావాలన్న ఉన్నత సంకల్పంతో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటివైద్య శిబిరం విజయవంతమైంది. స్థానిక సొసైటీ భవనం ప్రాంగణంలో సొసైటీ ప్రెసిడెంట్ చింతా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. కపిలేశ్వరపురంలోని ప్రతిష్ఠాత్మక ఎల్వి ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థకు చెందిన గొడపర్తి సత్యనారాయణమూర్తి నేత్రవైద్య కేంద్రంకు చెందిన నైపుణ్యం గల వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని తమ విశేష సేవలను అందించింది. కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు, పేదలకు వారు నిశితంగా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ చింతా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సొసైటీ ద్వారా కేవలం విధులే కాకుండా ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం మాకు ఎంతో ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని ఇస్తోంది అని హర్షం వ్యక్తం చేశారు. ఎల్వి ప్రసాద్ సంస్థ కోఆర్డినేటర్ వెంకట్ మాట్లాడుతూ, తమ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా శస్త్రచికిత్స, ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా పూర్తి ఉచితంగా చేస్తాం అని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు కొవ్వూరి శివారెడ్డి, రామారెడ్డి, కొమరిపాలెం నీటి సంఘం ప్రెసిడెంట్ కొవ్వూరు వేణుగోపాల్రెడ్డి, టీడీపీ మీడియా కన్వీనర్ చిన్నం వీరభద్రారెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు కొవ్వూరి శివారెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వైద్య బృందం నుంచి ఆప్థమాలజిస్టులు ఏ సుబ్రహ్మణ్యం, దేవి, క్యాంప్ ఆర్గనైజర్ విజయ్, ఫీల్డ్ అసిస్టెంట్ కొండలరావు తదితరులు తమ వృత్తిపరమైన సేవలతో ప్రజల మన్ననలు పొందారు. అందరి సహకారంతో ఈ వైద్య శిబిరం స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా నిలిచింది. మన సొసైటీ కొంకుదూరు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షులు చింతా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏదైతే మన ఎల్వి ప్రసాద్ ఉచిత వైద్య కంటి శిబిరం ఎవరైతే మన గ్రామస్తులు ఉన్నారో, మరి ఎవరైతే కంటి చూపు సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ గారు చెప్పినట్టు వాటిని నిర్లక్ష్యం చేయకుండా, మరి ఎల్వి ప్రసాద్ అనేది సంస్థ మన దేశంలోనే అతి ప్రముఖమైన సంస్థల్లో చాలా ముఖ్యమైన సంస్థ అది. మరి అక్కడ ఉన్న నిపుణులు కానీ వాళ్ళ వైద్యం కానీ మిగతా సంస్థలతో పోల్చుకుంటే మరి ఎల్వి ప్రసాద్ అనే వైద్యం చాలా ఉన్నత శ్రేణి ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని మనకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇస్తారు. వాళ్ళ సేవాభావంతో ఆ రోజునే ఏర్పాటు చేయడం ఆ రోజు జరిగింది. ఇది ఇలా ఏదో వ్యాపార దృక్పథంతోనూ లాభార్జన కోసం ఏర్పడిన సంస్థ కాదు ఇది ఎల్వి ప్రసాద్ సంస్థ అనేది. దానికి అంత ఘనమైన చరిత్ర, సేవా దృక్పథం సంస్థని మరి మన అందరం కూడా మరి సార్ చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరి స్తోమతను బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి మనం డబ్బులు చెల్లించి చేసుకోగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరికి తగిన రీతిలో వాళ్ళ సేవలు మనకు అందిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మిగతా సంస్థల కన్నా ఈ సంస్థలో మనం ఏం చేయించుకున్నా కూడా మనకు రిజల్ట్ ఫలితం మిగతా కన్నా హాస్పిటల్ కన్నా చాలా మంచి కూడా అంత మంచి ప్రముఖమైన సంస్థ మన ఊరు వచ్చి ఈ సేవలు అందిస్తారు. కాబట్టి ఈ సేవలు మన గ్రామస్తులందరూ ఉపయోగించుకుని కంటి విషయంలో మాత్రం ఎవరిని ఎలక్షన్ చేయకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని మరొకసారి మన సొసైటీ వారిని మన ఊరు కానీ అందరం కూడా ఇది ఏర్పాటు చేయడానికి మరొకసారి నేను అభినందిస్తూ థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసినటువంటి కొంకుదూరు గ్రామ ప్రజలకు మరియు సొసైటీ ఎక్స్ ప్రెసిడెంట్ గారు మరియు సార్ పెద్దలందరికీ మా ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ తరఫున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా మనకి పెద్దవాడు చెప్తూ ఉంటారు, సర్వేంద్రియానం నయనం ప్రధానమని. ముఖ్యంగా కంటి చూపు లేకపోతే ఏమీ లేదండి, అంతా శూన్యం అవుతుంది. సో అట్లాంటిది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే కంటి సమస్యలు అనేవి మనం నెగ్లెక్ట్ చేసే కొద్ది ప్రాబ్లం ఎక్కువైపోతూనే ఉంటుందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే స్లోగన్ చెప్తామండి, ప్రతి వ్యక్తి కూడా 6 నెలలకు ఒకసారి కంటి పరీక్ష అనేది కంపల్సరీ చేయించుకోవాలి. 6 మంత్స్ లోపల కానీ మనం కంటి పరీక్ష చేయించుకున్నట్లయితే ఎట్లాంటి ప్రాబ్లం అయినా సరే దానికి రెమెడీ ఉంటుంది. 6 మంత్స్ దాటి 1 ఇయర్ దాటిందంటే అది ప్రాబ్లం అనేది సివియర్ అయిపోతుంది. అది కొంచెం అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కష్టం అవుతుంది. సో దానిలో దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి మండలానికి కూడా ఒక కంటి హాస్పిటల్ పెట్టామండి. ఇక్కడ మండలంలో ప్రతి మండలానికి ఒక కంటి హాస్పిటల్ ఉంది.
అక్కడ ఉచితంగానే చూస్తారు, కళ్ళజోడు తక్కువ రేట్లో ఉంటుంది, దాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమంలో కంటికి శుక్లాలు ఉన్నా కానీ, కంటి రెటినా ప్రాబ్లం ఉన్నా కానీ, కంటి మీద పొరలు ఉన్నా కానీ, ఇట్లాంటి వాటికి సంబంధించి మనకి ఆపరేషన్ చేయాలి అనుకుంటే పేయింగ్ ఉంటుంది, నాన్ పేయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మరీ పెట్టుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళకి ఉచితంగా చేయించే ఏర్పాటు చేస్తాము ఆపరేషన్లు. ఎవరన్నా పెట్టుకోగలిగే వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు పెట్టుకున్న డబ్బులు ఉపయోగించి ఇంకొకళ్ళకి మేము చూపునిచ్చే బాధ్యతగా తీసుకుంటామని, మీ అందరి సహకారంతో అది మంచిగా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఒక విషయం గమనించాలి, ప్రతి విలేజ్లో కూడా ఇట్లాగా మంచి హృదయంతో ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక కార్యక్రమంలో ఒక 100 మందిని కానీ మనం 100 మందికి కంటి పరీక్షలు చేయగలిగినట్లయితే వాళ్ళలో 40 మందికి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం ఎరాడికేట్ చేస్తాం, వాటిని నిర్మూలిస్తాం. అట్లాగా మీరు ఇట్లా ప్రతి విలేజ్లో కూడా ఇట్లా మీరు ఎవరైనా దాన హృదయం గల వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మాకు తెలియజేసినట్లయితే మా స్టాఫ్ ఇప్పుడు ఉన్నవాళ్ళు కపిలేశ్వరం నుంచి వచ్చేసేసి తీసుకొని వెళ్ళి అక్కడ కంటి పరీక్షలు చేసి వాళ్ళని మళ్ళీ తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని కూడా దించుతారండి. ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు పెద్దవాళ్ళు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మంచి చూపు ఉండాలన్న ఉద్దేశంతో ఇట్లా ముందుగా ఎక్కడన్నా విలేజ్లో ప్రాబ్లం ఉన్నది అని అనుకుంటే అక్కడ ఒక క్యాంప్ పెట్టమని మమ్మల్ని అడిగినట్లయితే మాకు తెలియజేసినట్లయితే మేము వచ్చి మీకు అక్కడ క్యాంప్ పెట్టేసేసి ప్రతి ఒక్కరు కూడా మంచి చేయగలమనే ఉద్దేశంతో మీకు అంత వివరంగా చెప్తూ ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఎవరన్నా పూర్ పీపుల్ ఎవరన్నా ఉన్నారంటే మనకి ఒక కళ్ళజోడు వచ్చేసరికి 400 రూపాయలు అవుతుందండి. ఎవరన్నా పెట్టుకోలేని వాళ్ళకి ఒక క్యాంపు పెట్టినప్పుడు ఒక 60 సంవత్సరాల పైన వాళ్ళు పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళు కూడా కళ్ళజోళ్ళు కూడా ఇట్లాంటివి ఏమైనా కానీ మీరు డొనేట్ చేయగలిగితే ఇంకా మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అందరి సహకారంతో ఈ కార్యక్రమాలని ఇట్లాగే ఈ మండలము చుట్టుపక్కల మండలాలు విలేజెస్లో కూడా ముందుకు తీసుకొని వెళ్ళి అక్కడ కోట్ల రూపాయలతో హాస్పిటల్ పెట్టున్నదండి. మీరు ఒకసారి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ పెద్దలు అందరూ కూడా ఒకసారి అక్కడికి వచ్చి విజిట్ చేయగలరని మేము కోరుకుంటూ కపిలేశ్వరం సార్ మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం సార్. మేము ఒకసారి వచ్చేసేసి ఆ హాస్పిటల్ దాన్ని ఒకసారి విజిట్ చేయగలరని ఆశిస్తున్నాము. మీరు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా వచ్చే ముందు మా స్టాఫ్ కానీ ఫోన్ చేసినట్లయితే ఒకసారి మీకు అసలుకి హాస్పిటల్ మొత్తం కూడా చూపిస్తారు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ అండి.